హాయ్ ఫ్రెండ్స్. పూర్వం పాలసముద్రం మధ్యలో త్రికూటం అనే పర్వతం ఉండేది. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉండేవి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం వెండితో, మరో శిఖరం ఇనుముతో చేయబడ్డాయి. అలాగే అందులోనే మంచి దట్టమైన అడవులు, నీటి సరస్సులు, సెలయేరులు, సరోవరాలు ఎన్నో ఉన్నాయి. అందులో అన్ని రకాల జీవజాతులు ఉన్నాయి. అలాగే ఏనుగులు కూడా ఉన్నాయి. అవి గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేది. ఆ ఏనుగులకి దాహం వేసి అక్కడ ఉన్న ఒక నీటి సరస్సులోకి వెళ్ళి దప్పిక తీర్చుకోసాగాయి. ఆ అలికిడికి అందులో నివాసం ఉంటున్న మొసలి వచ్చి అదును చూసుకుని గజరాజు కాలుని గట్టిగా పట్టుకుంది. వదలకుండా తన పదునైన పళ్ళతో గాయపరచసాగింది. గజరాజు ఇక్కడ ఏమీ తక్కువ కాదు. అతని తొండంతో మొసలి వీపుపై బాది అతని దంతాలతో మొసలిని పొడిచి ఈడ్చి ఒడ్డున పడేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. కానీ ఆ మొసలి మళ్ళీ శరవేగంతో వచ్చి గజరాజును పట్టుకుని ఈసారి చాలా దారుణంగా గాయపరిచింది. అయినా గజరాజు కూడా అంతటి బలంగానే అతని దంతాలతో మొసలిపై దాడి చేశాడు. ఇలా ఇరువురు బలమైన వారు కావడంతో అక్కడ యుద్ధ వాతావరణం అలుముకుంది. మొసలికి గజరాజుకి భీకర యుద్ధం జరిగింది. మొసలి స్థానబలం నీరు కావడంతో మెల్లమెల్లగా గజేంద్రుడి శక్తి సన్నగిల్లింది. గజేంద్రుడు తన సాయశక్తులా ప్రయత్నించాడు. కానీ ఇక అతని వల్ల కాలేదు. శరీరం కదల్చలేని స్థితిలో ఇక గొంతెత్తి ఆ విష్ణువుని గట్టిగా మొరపెట్టుకున్నాడు. నీవే దిక్కు ప్రభువు అంటూ వేడుకున్నాడు. అది విన్న విష్ణుమూర్తి వెంటనే లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా తన శంకు చక్ర గదలను ఏమీ తీసుకోకుండా పరుగు పరుగున వచ్చాడు. విష్ణుమూర్తి వెనుకే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి వెనుకే శంకు చక్రాలు కూడా వచ్చాయి. విష్ణు సరోవరం చేరి అక్కడి గజేంద్రుడి పరిస్థితి చూసి చాలా చిలించిపోయాడు. వెంటనే సుదర్శన చక్రానికి ఆదేశం చేశాడు ఆ మొసలి తలని ఖండించమని. వెంటనే సుదర్శన చక్రం నీటిలోని మొసలి తలను నరికివేయడంతో గజరాజు ఊపిరి పీల్చుకున్నాడు. గజరాజు అక్కడ ఉన్న ఒక తామర పువ్వుని కోసి విష్ణుమూర్తి పాదాలకు సమర్పించి నమస్కరించాడు. చనిపోయిన మొసలి నుంచి ఒక గంధర్వుడి ఆత్మ వచ్చి విష్ణుమూర్తికి తన ఈ ముసలి జన్మ విముక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామికి నమస్కరించి అతడు గంధర్వలోకాలకి వెళ్ళిపోయాడు. ఈ గజరాజు పూర్వం ఒక ద్రవిడ దేశాన్ని పాలించే రాజు. అతడు ఎంతో భక్తితో అష్టాక్షరి మంత్రోపదేశం పొంది ఒక పర్వత శిఖరంపై ఆ మంత్రం తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడికి అగస్త్యముని వస్తారు. భక్తి పారవస్యంలో నిమగ్నమై తపస్సు చేసుకుంటున్న రాజు అతడి రాకను తెలుసుకోలేకపోయాడు. అది అతనికి అవమానంగా భావించిన అగస్త్యముని ఆ రాజును 1000 సంవత్సరాల పాటు ఈ అడవిలోనే గజరూపంలో సంచరించు అంటూ శపించారు. అలా రాజు ఆ అడవిలో గజరాజుగా ఉంటున్న సమయంలో ఈ పరిస్థితి సంభవించగా గత జన్మల పుణ్యం కారణంగా, అలాగే అతడు పరమ విష్ణు భక్తుడు కావడంతో ప్రాణాపాయ సమయంలో ఇలా విష్ణుస్తుతి చేసి విష్ణువుచే రక్షించబడ్డాడు. ఇక గంధర్వుడి విషయానికి వస్తే త్రికూట పర్వతానువుల్లో ఒక అద్భుతమైన సరోవరం ఉంది. దాని సమీపంలోనే దేవల్లుడు అనే మహర్షి ఆశ్రమం ఉంది. ఒకనాడు ఒక గంధర్వుడు తన భార్యతో ఆ సరోవరంలో జలకాలాడుతూ శృతిమించి చేసిన అల్లరికి కోపించిన దేవల్లుడు ఆ గంధర్వుడిని అదే సరోవరంలో మొసలిగా జీవించమని శపించాడు. ఇలా విష్ణువు సుదర్శన చక్రంతో తల నరకబడడం వల్ల శాప విమోచనం పొందాడు. ఇలా ఇరువురికి శాప విముక్తి కలిగించిన విష్ణుమూర్తిని మనసా వాచా కర్మణా స్మరిద్దాం. ఈ కథను పూర్తిగా వినడం లేదా చదవడం వలన గండాలు, అప్పుల బాధలు, గ్రహపీడలు తొలగిపోతాయి. ముఖ్యంగా చెడు స్వప్నం వచ్చినప్పుడు ఈ కథ వినడం లేదంటే చదవడం వలన దాని నుంచి కలిగే నష్టాలు ఆ మహావిష్ణువు తొలగించి వేసి ఎప్పుడూ మనకి అండగా ఉంటాడు.
ఎల్లప్పుడూ మంచినే ఆశిద్దాం, మంచిగా జీవిద్దాం.